ప్రైజ్ ది లార్డ్. మరి ఒకసారి సంఘ ప్రార్థనలో మనమందరం ఏకీభించడానికి మన తండ్రియు మనని యేసు ప్రభు నామమున మరి ఈ విధంగా చేరుటకు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సమయం కొరకై దేవుడికి వందనాలు. సమయంలో సంఘానికి ఇచ్చినటువంటి ఆధిక్యతను అధికారాన్ని చేపట్టడానికి మీరు మాకు ప్రభు మనకు అనుగ్రహిస్తున్నటువంటి సమయం కొరకై ప్రభుకు వందనాలు. మరి ఈ సమయంలో మీరందరూ మీ స్థలాల్లో మాతో కూడా ఏకీభవిస్తుంటున్నారని విశ్వసించుతూ దేవునికి వందనాలు చెల్లించుకొస్తుంటున్నాం. కొడుకుని ఆరోపించకముందు రేపు ప్రభు సహాయం కొరకై మనం చూసుకున్నాం. ప్రేమగల ప్రభువా, దగ్గర తండ్రి, కృపల రక్షక, మరొకసారి ఈ సమయంలో దగ్గర తండ్రి సంఘముగా మేము కూడి మీరు ఇచ్చినటువంటి ధన్యత, మీరు ఇచ్చినటువంటి అధికారము, మీరు అనుగ్రహించినటువంటి ఆధిక్యతను బట్టి ప్రభావానికి స్తోత్రాలు చెల్లించుకొస్తుంటున్నాం. లేదా తండ్రి, సంఘం పైన మీరు ఉంచినటువంటి ప్రభా భారం కొరకై నీకు వందనాలు చెల్లించుకొస్తుంటున్నాం. దగ్గర తండ్రి, పాతాళలోక ద్వారాలు నిలవనేరవని సెలవిచ్చినటువంటి ప్రభువా, దగ్గర తండ్రి, ఈ సమయంలో మేము నీ సన్నిధిలో చేరి సైతాను అంధకార శక్తులను బంధించుతూ దగ్గర తండ్రి, సైతాను వానిపైన ప్రభా జయం పొందడానికి ప్రభా మేము చేరించుండగా మీరే దగ్గర తండ్రి మా నోటితో ఉండండి, మా నాలుకతో, మా హృదయంతో, మా తలంపులతో ప్రభా మీరు మాతో ఉంటారని నీ వైపు చూస్తుంటున్నాం. నీ యొక్క పరిశుద్ధాత్మను మా పైన కుమ్మరించమని కోరుతూ వస్తుంటున్నాం. దగ్గర తండ్రి, కృప చూపించండి ప్రభా, సహాయం చేసి నడిపించి నీ నా మహిమపరుచుకుంటారని నీ వైపు చూస్తుంటున్నాం. మా మధ్యలో అనారోగ్యంగా మా ప్రియుల కొరకే ప్రార్థిస్తున్నాం, జ్ఞాపకం చేసుకొని కనికరించండి. అదేవిధంగా దగ్గర తండ్రి, వృద్ధులుగా ఉన్న వారందరి కొరకే ప్రార్థిస్తున్నాము, బలహీనంగా వారి కొరకే ప్రార్థిస్తున్నాము. దగ్గర తండ్రి, విధురాల కొరకే కూడా ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. ఈ విధంగా ప్రభా ఉద్యోగం లేని వారి కొరకే ప్రార్థిస్తున్నాం. దగ్గర తండ్రి, కనికరించి కాపాడమని కోరుతూ క్రీస్తు ఘనమైన నమ్మకమైన నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. పాఠ్య పుస్తకాల్లో నుండి మరి 546 546 పాత దాంట్లో 459 నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకించును, వారు తమాల వృక్షం వలె మొగ్గు వేయుదురు. మరి మొదటి 3 వచనాలు మనం పాడుకుంటాము. ఫస్ట్ 3 verses we are going to sing. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకించును, వారు తమల వృక్షము వలె మొగ్గు వేయుదురు. వారు తమల వృక్షము వలె మొగ్గు వేయుదురు. మోర పెట్టుము గ్రహము కాని గొప్ప సంగతులు. మోర పెట్టుము గ్రహము కాని గొప్ప సంగతులు. మరియు గూఢమైన సంగతుల దేవుడే తెలుపు. మరియు గూఢమైన సంగతుల దేవుడే తెలుపు. నీతిమంతుల ప్రార్థన దేవుడాల
వారు తామర వృక్షమువలె మూవేయుదురు. వారు తామర వృక్షమువలె మూవేయుదురు. యెహోవా కొరకు ఎదురు చూచి పొందుడి బలము. యెహోవా కొరకు ఎదురు చూచి పొందుడి బలము. ఇహమునందు పక్షిరాజు వలె పైకెగుదురు. ఇహమునందు పక్షిరాజు వలె పైకెగుదురు. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును. వారు తామర వృక్షమువలె మూవేయుదురు. వారు తామర వృక్షమువలె మూవేయుదురు. ఈ సమయంలో ఇంకో పాట పాడుకుంటాము. 545 అదే పేజీలో ఉంటుంది. 545. ఓ సర్వశక్తుడా, నా సత్యదేవుడా, సర్వద నేను స్మరిస్తాను. చెర నుండి నేను మొరపెట్టగా గూఢమైన సంగతులను గ్రహించినట్లు అడుగు వాటి కంటే ప్రభు అత్యధికంగా దయచేయండి. 3 వచనాలు మనం పాడుకుంటాము. 545. మరి పాత దాంట్లో 458. సర్వశక్తుడా, నా సత్యదేవుడా, ఓ సర్వశక్తుడా, నా సత్యదేవుడా, సర్వదా నిన్ను స్మరింతును. సర్వదా నిన్ను స్మరింతును. ఆనందమే మహదానందమే. ఆనందమే ఆనందమే
మరి దేవుని వాక్యంలో నుండి కొన్ని తలంపులు మనము చూసుకొని ఉంటున్నాం. ఆ విధంగా మరి మీరందరూ మరి మీ యొక్క మరి దేవుని వాక్యాన్ని తెలిసినటువంటి వారు మరి మాతో కూడా మరి ధ్యానించవలనని మరి ప్రభు వైపు చూడవలనని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మిమ్మల్ని అందరినీ బ్రతిమాలుచున్నాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయగాక. ప్రియమైనటువంటి ప్రభునందునటువంటి ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభునామములో మరి ఈ ప్రార్థన సమయంలో వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రత్యేకంగా ఈ ప్రార్థన కోరికలో పాల్గొనటకు ముందు మరి ప్రార్థనతో ఆరంభిస్తాను. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నమ్మకమైన మా ప్రియ ప్రభువా, పరిశుద్ధుడైనటువంటి మా ప్రియ తండ్రి, మమ్మల్ని అందరినీ ప్రేమించి ప్రియ ప్రభువా మీ సన్నిధిలో మరి సంఘముగా చేరి ప్రార్థించుటకు మరి కృపను అనుగ్రహించినందుకై వందనాలు. ప్రత్యేకంగా ఇంతవరకు తోడ్పడి పాటలన్నింటిలో కూడా సహాయం అనుగ్రహించినందుకై వందనాలు. అయినా మీ వాక్య ధ్యానంలో తోడ్పడండి, మా హృదయాలను సిద్ధపరచండి, మీ ఆత్మను అనుగ్రహించండి, మీకు అనుకూలంగా ప్రార్థించుటకు సహాయం అనుగ్రహించండి. ఐగిరమని ఒప్పుకుంటూ మీ కృప ద్వారా ఈ కోరికను అంతటినీ మేము మహిమార్థంగా జరిగించుకున్నాం. ప్రశస్తమైన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లిస్తూ ప్రార్థించి అడిగి వేడుచుంటున్నాం తండ్రి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము మరి 7వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఇదే యొక్క ప్రార్థన కొరకైన ధ్యానం విషయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం. మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా వలెనని దేవుని ప్రార్థించుచున్నాము. మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు, కానీ మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలనని ప్రార్థించుచున్నాము. సో ఈ యొక్క వాక్య భాగంలో మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా వలనని దేవుని ప్రార్థించుచున్నాము, ఈ అంశాన్ని మనము ధ్యానించుకున్నాం. అపోస్తలుడైన పౌలు మరి సంఘములో విషయమైన భారం ఎంతగానో ఉండినటువంటి వ్యక్తిగా దేవుని యొక్క వాక్యంలో మనం చదవగలుగుతాం. సో తాను ఈ 13వ అధ్యాయంలో మొదటి 3 వచనాలను మనం చదువుకున్నట్లయితే, ఈ 3వసారి నేను యుద్ధకు వచ్చుచున్నాను, 2-3 సాక్షులు నోట ప్రతి మాటయు స్థిరపరచబడవలెను. నేను మునుపు చెప్పి తిని, నేను ఇప్పుడు మీ యొద్ద లేకున్నను, 2వసారి మీ యొద్దనున్నట్టుగానే మునిపటి నుండి పాపము చేయుచుండిన వారికి మిగిలిన వారికి అందరికీ ముందుగా తెలియజేయనిదేమనగా, నేను తిరిగి వచ్చిన యెడల కనికరము చూపను. సో ఈ వచనాల్లో తను రాస్తున్న విషయం ఏంటంటే, తాను సంఘంలో విషయమై ఎంతో భారంతో మరి ఉన్నటువంటి వ్యక్తిగా, అంతేకాకుండా ఈ సంఘంలో కొరకై ప్రతి వ్యక్తి కొరకై ఎంతో భారంతో ప్రార్థించే వ్యక్తిగా ఈ వచనాల్లో మనం గమనిస్తాం. అందుకనే తాను ఏమంటున్నానంటే, నేను ఈసారి వచ్చినప్పుడు మరి నేను కనికరము చూపను, ఎందుకంటే మరి మీలో పాపం చేయించిన వారు సరి చేయబడాలి, సరి చేసుకోవాలనేసి తాను చెప్తూ మరి ఈ అంశాన్ని కింద రాస్తుంటున్నాడు. మీరు ఏ దుష్కార్యమైనా చేయకుండా వల్లని దేవుని ప్రార్థించారు. తాను ప్రార్థిస్తూ ఉండగా ప్రజల్లో మార్పు కలుగుతూ ఉండగా ఇంకా అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వారిలో కూడా మార్పు కలగాలనే ఉద్దేశంతో ఈ యొక్క మాటను రాస్తారు. అయితే ఏ దుష్కార్యమైనను, దుష్కార్యము అంటే మరి మొట్టమొదటిగా మనం గ్రహించాలి. దుష్కార్యం అనేటటువంటి మాట లేదా దుష్టత్వం అనేటటువంటి మాటకు అర్థం కృతజ్ఞత లేని జీవితము అనేది ఇక్కడ మనం గ్రహించగలం. మన జీవితాల్లో రక్షించినటువంటి దేవుని పట్లను మరి దేవుని ప్రజల పట్లను మరి మనం ఎంతో కృతజ్ఞతా భావంతో జీవించగలం. ఎప్పుడైతే ఈ కృతజ్ఞతా భావం లేకుండా మనం జీవిస్తామో దాన్నే మనం దుష్కార్యము అనేసి చెప్తాం.
చెడు కార్యం ఒకవేళ కృతజ్ఞత భావంతో మన జీవితం ఎల్లా మనం జీవించగలిగితే మంచి కార్యంగా దేవుని దృష్టిలో పరిగణింపబడుతుంది. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు భారంతో ప్రార్థిస్తున్న విషయం ఏంటంటే ఏ దుష్కార్యమైనను చేయకుండా ఉందని దేవుని ప్రార్థించు. సో ఈ దినాన మనం ప్రార్థించే ముందు మన జీవితాలను శ్రద్ధగా పరీక్షించుకొని ఇప్పుడు నా జీవితంలో ఎటువంటి కృతజ్ఞత లేని జీవితం ఉంటుందా, కృతజ్ఞత భావం లేని జీవితం ఉంటుందా, ఎటువంటి దుష్కార్యమైన నాలో ఉంటుందా అనేది మనం పరీక్షించుకొని మనము అటువంటి వారు సంఘంలో మరి ఉండగా ఒకవేళ అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే అటువంటి వారి కొరకై ప్రార్థించుట మరి దేవుడు అనుగ్రహిస్తున్న భారం. మరి ఈ విషయమై మరొక ఉదాహరణను దేవుని వాక్యంలో చూస్తాం. సంఖ్యాకాండము 25వ అధ్యాయాన్ని మన వచనం తర్వాత వచనాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండము 25వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుతాం. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబీయులతో వ్యభిచారం చేయసాగింది. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా మీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించి అట్లు ఇశ్రాయేలీయులు బయలుతో కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద నుండి తొలగిపోవనని చెప్పాను. మొదటి 4 వచనాలు మనం చదువుకొని ఆ వచనాన్ని మరి తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ ధ్యానించుకుంటాం. ఇక్కడ మరి షిత్తీము లోయలో ఇశ్రాయేలు ప్రజలు దిగినప్పుడు మోయాబు స్త్రీలతో వారు వ్యభిచరించినట్టుగా ఇక్కడ రాయాలి. అయితే అప్పుడు దేవుడు మోషేతో చెప్పిన విషయం ఏంటంటే నీవు ప్రజల 4వ వచనంలో అప్పుడు యెహోవా మోషేతో నేను ఈ ప్రజల అధిపతులందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీ. ఒక ప్రధానులు లేదా బాధ్యత కలిగిన వారు మరి ఇటువంటి వారిని దేవుడు మొట్టమొదటిగా లెక్క అడగనే ఉంటాడు. సంఘంలో ఏ విషయం జరిగినా మొట్టమొదటిగా దేవుడు లెక్క అడిగేది అధిపతులు లేదా సంఘంలో ఉన్నటువంటి పెద్దలను, సంఘంలో ఉన్నటువంటి బాధ్యత కలిగిన వారిని, సంఘంలో ఉన్నటువంటి ఆయా బాధ్యతను వహిస్తున్న వారిని దేవుడు లెక్క. ఇది మొదటి అంశం. అయితే తర్వాత 5వ వచనం నుంచి మనం చదువుతాం. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులను పిలిపించి మీలో ప్రతివాడును బయలుతో కలుసుకుని తన వశంలోని వారిని చంపవాలని చెప్పాను. ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము వద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీయుల సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలీయులలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చాను. సో తర్వాత అయితే ఇక్కడ నెక్స్ట్ యాజకుడైన అహరోను మనమడును ఎలియాజరు కుమారుడు నేను ఫినెహాసు అది చూచి సమాజం నుండి లేచి ఈటెను చేత పట్టుకుని పడక చోటికి ఆ ఇశ్రాయేలీయులను వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీయుల్ని ఆ స్త్రీని కడుపులో గుండె దూసిపోనట్లు పొడిచాను. అప్పుడు ఇశ్రాయేలీయుల నుండి తెగులు నిలిచిపోయాను. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయేది. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ ఆజ్ఞయించాను, యాజకుడైన అహరోను మనమడును ఎలియాజరు కుమారుడనైన ఫినెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలీయుల మీద నుండి నా కోపము మళ్లించిన కనుక నేను ఓర్వలేక ఉండి ఇశ్రాయేలీయులను నశింపజేయలేదు. ఇక్కడ తర్వాత జరిగిన విషయం ఏంటంటే, కాబట్టి మోషే ఇశ్రాయేలు న్యాయాధిపతులను పిలిచి మీరు ప్రతివాడును బయలుపోయేవారితో కలుసుకునేలా తన వంశము వారిని చంపవలనని చెప్పింది. ఆ అధిపతులకు లేదా వారందరూ కూడా ఎవరైతే వ్యభిచరించినారో, ఎవరైతే బయలుపోయేవారితో
మరి సంబంధం కలిగి ఉండినారో వారందరినీ చంపవలనని మోషే ఆజ్ఞాపించి ఇదిగో మోషే కన్నుల ఎదుట ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీయుల స్వరం కన్నుల ఎదుటను ఇశ్రాయేలీయులు ఒకటి తన సహోదరుల ఎదుట ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చింది. ఇటువంటి పరిస్థితిలో ఒక మిద్యాను స్త్రీని ఒక ఇశ్రాయేలీయుడు తీసుకుని వచ్చింది. మొట్టమొదటిగా మనం ప్రార్థించాల్సింది సంఘంలో బాధ్యత కలిగినటువంటి వారు. ఇక్కడ ఉన్న అంశము దేవుడు వారిని మొట్టమొదటిగా లెక్క అడుగుతారు. సరి అయినటువంటి సంఘ నాయకులు సంఘానికి ఎంతో అవసరం. కాబట్టి మొదటి అంశము ఈ ధ్యానంలో ప్రార్థించడానికి సంఘంలో బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరి కొరకై మనం ప్రార్థించాలి. వారు దుష్టత్వంలో ఎప్పుడైనా నిలిచి ఉంటే సంఘంలో క్షేమాభివృద్ధి ఏమాత్రం కూడా ఉంది. కాబట్టి మరి అట్టివారు దుష్టత్వం కాకుండా కృతజ్ఞతాభావంతో దేవుని పట్ల జీవించాలని అటు వారందరి కొరకై ప్రార్థించాలి. అది మొట్టమొదటి. తర్వాత అంశం మనం చూస్తున్నట్లయితే ఇక్కడ అటువంటి పరిస్థితిలో ప్రజలు చనిపోతూ ఇశ్రాయేలు ప్రజలు మరి మొరపెడుతూ విలపిస్తున్న సమయంలో అటువంటి పరిస్థితిలో కూడా ఒక వ్యక్తి ఒక మోయాబు స్త్రీని తీసుకొచ్చి అక్కడ వ్యభిచరిస్తున్నట్లుగా చూస్తున్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే యాజకుడైన అహరోను మనవడు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అది చూచి సమాజం నుండి లేచి ఈటెను చేత పట్టుకుని పడక చోటికి ఆ ఇశ్రాయేలీయుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసుకొని పోయినట్లు పొడిచి అప్పుడు ఇశ్రాయేలీయులలో నుండి తెగులు నిలిచి. ఇక్కడ ఈ విషయాన్ని ఎంతో యుక్తిగా మరి బిలాము జరిగించినట్టుగా దేవుని వాక్యం చెప్తుంది. మనం ఆఖరిలో ఈ భాగంలో లాస్ట్లో చదువుతాం ఆ విషయం. అయితే ఎంతో యుక్తిగా సాతాను సంఘంలో మరి ఎంతో పాపాన్ని నింపేస్తుంది. అది ఒక్కొక్కసారి పెద్దల యొక్క తలంపులకు కూడా అందనటువంటి స్థాయిలోకి ఉంటుంది. కాబట్టి సాతాను యొక్క తంత్రములను మనము ఎరిగిన వారు అనేసి దేవుని వాక్యం రాసి. కాబట్టి ఈ సంఘ నాయకులు ఎంత ప్రెషియస్, ఎంత ఇంపార్టెంట్, ఎంత మరి పరిశుద్ధమైన జీవితం, ఎంత చక్కగా వారి జీవితాలు ఈ సంఘానికి కాపుదలుగా ఉంటాయి అనేది ఇక్కడ అంశం. అయితే అటువంటి పరిస్థితిలో కూడా అక్కడ సంఘ నాయకులు లేదా అధిపతులు కూడా గ్రహించలేనటువంటి పరిస్థితిలో కూడా మరి దేవుడు ఫినెహాసు అనేటటువంటి ఒక యవనస్తుని లేవనెత్తి తాను రోషం కలిగిన వాడి ఆ పాపాన్ని ఆ సంఘంలో నుండి తీసివేసినట్లుగా ఆ ఫినెహాసు వలన సంఘంలో ఎంతో నెమ్మదిని తీసుకొని వచ్చినట్లుగా మనం ఇక్కడ గమనిస్తాం. ఇక్కడ ఏం రాయబడిందంటే అప్పుడు యెహోవా మోషేతో ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను, యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలీయుల మీద నుండి నా కోపము మళ్లించదనని కనుక నేను ఓర్వలేకయుండి ఇశ్రాయేలును నశింపజేయను. ఈ మాట మనం ఎంతో గమనించాం. దేవుడు ఓర్వలేనిది మరి ఫినెహాసు ఓర్వలేకపోయాడు. అంతేకాదు తాను ఓర్వలేకయుండి మరి ఫినెహాసు చూపినటువంటి ఆ రోషాన్ని బట్టి, దేవుని యొక్క గుణాన్ని బట్టి తాను ఓర్వలేని దానిని ఫినెహాసు ఓర్వలేకపోయినాడు. కాబట్టి మరి దేవుడు ఫినెహాసుని బట్టి ఆ సంఘంలో మరి ఆ యొక్క తెగులను ఆ యొక్క మరి ఆపివేసిన వాడుగా. సో కాబట్టి నేను అతనితో ఇట్లా అతనితో నేను నా సమాధాన నిబంధన చేయించున్నాను, అది నిత్యమైన యాజక నిబంధనగా అతని సంతానమును కలిగి ఈలైనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీయుల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేస్తాడు. తాను ఏం చేస్తున్నాడంటే ప్రాయశ్చిత్తం చేస్తాడు. అక్కడ ప్రాయశ్చిత్తం ఏంటి? వాస్తవానికి దేవుడు చెప్పిన ప్రాయశ్చిత్తం ఏంటంటే నీ ప్రజల అధిపతులందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీరు, అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద నుండి తొలగిపోనని చెప్పు. అది ప్రాయశ్చిత్తం, దేవుడు చెప్పిన ప్రాయశ్చిత్తం. మరి మనం ఏ విధంగా ప్రార్థించాలి? యవనస్తుల కొరకు కూడా ప్రార్థించాలి. యవన బిడ్డలు కూడా ఒక్కొక్కసారి అందుకనే మనసాంకులు ఈ విధంగా అంటారు. ఏమంటే ఎవ్రీబడి ఈజ్ ఈక్వలీ ప్రెషియస్, ఈక్వలీ ఇంపార్టెంట్, ఈక్వలీ నెసెసరీ. అండ్ వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా
సంఘంలో సమానమైనటువంటి విధంగా ప్రాముఖ్యత మరి కలిగిన వారుగా ఉంటున్నారు. ఎందుకంటే ఒక్కొక్కసారి పెద్దలు గ్రహించలేనివి యవనులు గ్రహించలేరు. వారు తప్పిపోయిన చోట్ల మరి వారికన్నా కిందున్న వాళ్ళు ఎంతో సరైనటువంటి సలహా ఇవ్వగలరు. వారు సంఘంలో చేరి ప్రార్థించడం ద్వారా దేవుని అనేకమైన గొప్ప కార్యములు చేయగలరు. మరి అందుకనే సంఘ ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఎంతో గొప్పది. అది పెద్దవాళ్ళు, సంఘ బాధ్యతలో ఉన్నవారు, సామాన్యమైన విశ్వాసం, యవనులు ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి ప్రార్థనలో భాగమై ఉన్నారు. అప్పుడే సంఘ ప్రార్థనకు ఎంతో క్షేమం, ఎంతో బలం సంఘంలో. మరి ఈ కార్యాలు ఎటువంటి కార్యాలు జరిగినా మనం చూస్తాం. ఆ కార్యాలు ఏంటి అనేది చంపబడిన వారి పేరు. ఈ అంశాన్ని మనం లాస్ట్లో ఇక్కడ 16వ వచనాన్ని చదువుతున్నాం. 16, 17 వచనం. మరియు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చెను, మిద్యానీయులు తమ తంత్రముల వలన మీకు బాధకులై ఉన్నారు. వారిని బాధపెట్టి హతము చేయుడి. వారి తంత్రములు చేసి పేరు సంతతిలోను తెగులు దినమందు పేరు విషయంలో చంపబడిన తమ సహోదరియు మిద్యానీయుల అధిపతి కుమారునైన కోజ్బీ సంగతిలోను మిమ్మల్ని మోసపుచ్చి. ఫస్ట్ ఏం రాస్తారంటే తంత్రముల వల్ల మీకు బాధకులై ఉంది, తర్వాత మోసపుచ్చిరి. సో ఈ బిలాము ఒక ప్రవక్త. దేవుడు తనకు నోరుగా ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి. మరి తాను ధనమును అపేక్షించి, ఇక్కడ ధనము బిలాం విషయంలో ధనము లేదా ప్రజలు ఏ విధంగా ఉన్నప్పటికీ తాను ఏం చేశాడంటే తన అపేక్ష వలన ఇశ్రాయేలు ప్రజలకు నష్టము కలిగజేస్తాడు. ఎట్లా నష్టం కలిగజేసినాడు? తన తంత్రముల వలన, మోసం వలన, మరి మోయాబు రాజు బాలాకుతో మరి మిద్యానీయులతో వ్యభిచారము చేయించి ఆ విధంగా సంఘంలో ఎంతో నష్టము. మరి ఎవరు ఇక్కడ దుష్టత్వమునకు లోనైన వారు? బిలాము ఎంతో దుష్టత్వమును అనేటటువంటి గుణమును కలిగి ఉన్నాడు. దేవుడు ఏర్పరచుకున్నాడు, తన ప్రవక్తగా ఏర్పరచుకున్నాడు, తన నోటిగా ఏర్పరచుకున్నాడు. దేవుని మాటలను దేవుని యొద్ద నుండి పొంది ప్రజలకు అందించేటటువంటి స్థాయిలో తన ప్రవక్తగా ఏర్పరచుకునగా కృతజ్ఞత లేని జీవితంతో తాను మరి ఇశ్రాయేలు ప్రజలకు నష్టాన్ని కలిగజేశాడు. మరి మన జీవితాల్లో మనం గమనించుకున్నాం ఎటువంటి విధంగా మనం జీవిస్తాం. మన బాధ్యత మొట్టమొదటిగా నేను దుష్టత్వంలో కృతజ్ఞత లేని జీవితాన్ని నేను కృతజ్ఞత కలిగి జీవించడము నేను నేర్చుకోగలిగాను. అది మరి మన కొరకై మనం ప్రార్థించుకోవాల్సిన అవసరం. రెండవది, మరి సంఘంలో బాధ్యత కలిగిన వారు, దేవుని పనిలో ఉన్నటువంటి వారికి మంచి జీవితాన్ని, ఆత్మీయంగా సంఘాన్ని భద్రపరిచే జీవితాన్ని, క్షేమాభివృద్ధి కలిగించే జీవితాన్ని వారికి అనుగ్రహించు. వారిలో కూడా ఎటువంటి దుష్టత్వం మీద ఎక్కడైనా కృతజ్ఞతా భావం లేని జీవితం మరి కలిగి ఉంటే ప్రభావం అటువంటి వారి నుంచి తీసుకుని సంపూర్ణంగా ఎంతో బాధ్యతకు ఉన్నటువంటి మీ పని మరి వారు నమ్మకంగా నిర్వర్తించినట్లుగా వారి కృపను అనుభవించు. అంతేకాకుండా మేమందరం తప్పిపోయినా మరి ఎన్నో విషయాలు సంఘ ప్రార్థనకు ఎంతో బలము. ప్రతి ఒక్కరూ ప్రార్థించడం. మరి ఫినెహాసు చూపిన రోషం వల్ల మీరు ఓర్చుకోలేదు, ఫినెహాసు ఓర్చుకోలేకపోవటం వల్ల సంఘంలో మీరు తెగుల్ని లేదా ఇశ్రాయేలు ప్రజల్లో ఆ తెగుల్ని మీరు ఆపేస్తారు. మాలో ప్రతి ఒక్కరు కూడా ప్రాముఖ్యం. చిన్నపిల్లలు మొదలుకొని మరి ఎంతో పై వయసులో ఉన్నటువంటి వారు, బాధ్యతలో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ప్రాముఖ్యం. ప్రభా మరి అట్టివారు మరి ప్రతి ఒక్కరు సంఘంలో చేసి ప్రార్థించడం వల్ల మరి మీరు ఎన్నో సమస్యలను, మేము గ్రహించలేని సమస్యలను, శత్రువు తన తంత్రములతో మరి మోసంతో మరి సంఘంలో తీసుకొచ్చే ప్రతి విషయంలో ప్రభా వాటన్నిటిని మేము జయించాం. ప్రభా మరి అటువంటి మరి మేము ఆ విధంగా ఈ దుష్టత్వం సంఘంలో నుండి తీసివేయకున్నట్లుగా, ప్రతి వ్యక్తిలో నుండి తీసివేయకున్నట్లుగా మేము నీకు ప్రార్థిస్తూ ఉంటున్నామని అపోస్తలుడు పౌలు ఏ విధంగా అయితే భారంతో ప్రార్థించినామో ఆ విధంగా మనం కూడా ప్రార్థించబద్ధులమై ఉంటున్నాం. ఇక్కడ ఇంకా 14వ వచనము 15వ వచనాన్ని మనము చంపబడిన వారి పేరు చిమిరి. అతడు సిమ్యోనీయులలో తన పితరుల కుటుంబమునకు ప్రధాన అయిన వాళ్ళు కుమారుడు. చంపబడిన స్త్రీ పేరు కోజ్బీ, ఆమె నూరు కుమార్తె. అతడు
మిద్యానీయులలో ఒక గోత్రమునకును తన పితరుల కుటుంబమునకును ప్రధాని అయిన. సో ఇక్కడ ఇద్దరు చెప్పబడినట్టు ఇద్దరు కూడా, ఒకరేమో షిమయోనీయులలో పితరుల కుటుంబంలో ప్రధాని, ఇంకొకరేమో మిద్యానీయులలో గోత్రములలో కుటుంబములకు ప్రధాని. సో బాధితులు ఉన్నవారు వారి కొరకు మనం ఎంతగానో ప్రార్థించి వదిలిపెట్టి వారి జీవితం, వారి కుటుంబ జీవితం వారే కాదు, వారి కుటుంబ జీవితాలు కూడా ఎంతో సరైన రీతిగా మరి ప్రభులు కొనసాగినప్పుడు మరి సంఘానికి క్షేమం, భద్రత, మరి లేకపోతే విలాం లాంటి అనేక మంది ప్రజలు సంఘంలో మరి యుక్తిగా తంత్రములతో, మరి అంతేకాకుండా మోసకరమైనటువంటి విషయాలతో మన సంఘం ఎంతో నష్టము కలిగించారు. కాబట్టి ఈ అంశాలన్నిటినీ మనం దృష్టిలో ఉంచుకొని ప్రభా ఈ దుష్టత్వం మా మధ్యాన్ని తొలగించు అని మనము ప్రార్థించాం. ప్రార్థన చేసుకుంటాము. మరి చెప్పబడినటువంటి అంశం, మరి వాక్యంలో ఉన్నటువంటి సంగతులను మనము వినింటున్నాం కనుక దేవుడు మనతో మాట్లాడిన కొలది మనల్ని మేము పరీక్షించుకున్న వారమై ప్రభు సన్నిధానంలో మనం ఎంతగానో ప్రార్థించుకునవలసినటువంటి వారంగా ఉంటున్నామని వాక్యం ద్వారా మరి మాట్లాడబడినటువంటి వారంగా ఉంటున్నాం కనుక ఈ సమయం మన ప్రార్థనలో మనం చేరి ఉంటుండగా మరి ధ్యానించినటువంటి, చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్యాలను మనం ఇంకను లోతుగా మనం అర్థం చేసుకున్న వారమై మన జీవితంలో సరి చేసుకోవడానికి, మన యొక్క సంఘ జీవితాలను దేవుడు సరిచేయనట్లు, మరి ప్రతి ఒక్కరి పట్ల దేవుడు తన కనికరాన్ని చూపినట్లు మనం ప్రార్థించుకుంటున్నాం. అదేవిధంగా మన మధ్యలో అనారోగ్యమైన వారి కొరకై ప్రార్థించండి. మరి దేవప్రేమ సహోదరుని కొరకై, మరియు శంకన్న బ్రదర్ కొరకై, జాన్ బ్రదర్ కొరకై, దినేష్ కొరకై, శశిరేఖ సహోదరు కొరకై, వాసంతి సహోదరు కొరకై ప్రార్థించండి. మరి విధురాల కొరకై ప్రార్థించండి. గర్భిణీ స్త్రీల కొరకై ప్రార్థించండి. వృద్ధులుగా ఉన్న వారి కొరకై, సంఘం పెద్దలుగా ఉన్నటువంటి వారి విషయంలో కూడా మరి వాక్యంలో మనం వింటున్నాం కనుక వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న వాళ్ళని కోరుతూ వస్తుంటున్నాం. మరి అన్ని స్థలాల్లో, మరి ఆయా స్థలాల్లో మనం చేరిపోయినటువంటి మనమందరం మన యొక్క గృహాల్లో ఒక సంఘముగా ఏర్పరచబడి ప్రభుకు మహిమార్థంగా మన యొక్క కుటుంబాలు ఉండనట్లు దేవుడు మనకు సహాయం చేయగలుగుతాడు. ప్రార్థన చేసుకుంటాము. ప్రేమగల ప్రభా, దగ్గర తండ్రి, కృపల రక్షక, మరి ఒకసారి నీ సన్నిధిలో చేరి ఈ విధంగా ప్రభా సంఘ ప్రార్థనలో దగ్గర తండ్రి మీరు మాకు మమ్మల్ని నడిపించిన విధానం అంతటి కొరకై నీకు స్తోత్రం చెల్లించి వస్తుంటున్నాం. దగ్గర తండ్రి గత వారం అంతే కాపాడినావు, నీకు స్తోత్రం. సంఘానికి ఇచ్చినటువంటి ఆధిక్యత, సంఘానికి ఇచ్చినటువంటి బాధ్యత, సంఘానికి ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి ప్రభా నీకు వందనాలు చెల్లించి వస్తుంటున్నాం. దగ్గర తండ్రి ఈ సమయంలో దగ్గర తండ్రి మీరు సంఘంతో, విశ్వాసాలతో ప్రభా మీరు మాట్లాడుతున్నటువంటి విధానం కొరకై నీకు నీతి మేము పాడుకున్న పాటలు నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకించు. వారు తమాల వృక్షం వలె ఎదిగి ఫలించినటువంటి ప్రభు మేము పాడుకుంటున్నాం. మొరపెట్టుము, గ్రహింపలేని గొప్ప సంగతులను మీకు బయలుపరుస్తాను. అదేవిధంగా సర్వశక్తుడా, సత్యదేవుడా, సర్వదా నేను స్తుతించేది అని ప్రభా మరి పాడుకున్నటువంటి పాటలను బట్టి కూడా నీకు వందనములు. శరణుని మేము మొరపెట్టగా పరము నుండి ఉత్తరమిచ్చే దేవానికి స్తోత్రాలు చెల్లించి వస్తుంటున్నాం. ఈ సమయంలో అపోస్తలుల పౌలు దేవుని తండ్రి కొరింథీయులకు రాసిన 13వ అధ్యాయం నుండి ప్రభు మీరు మాట్లాడుతూ వచ్చినటువంటి దేవానికి స్తోత్రాలు చెల్లించి వస్తుంటున్నాం. దేవుని తండ్రి, కృపల దేవ, కనికరంగల ప్రభు, మరి మీరు ఏ దుష్కార్యంనైనాను చేయకుండా వలనని దేవుని ప్రార్థించుతున్నాం. మేము యోగ్యులమైనట్టు కనబడవలని కాదు, కానీ మేము భ్రష్టులమైనట్టు కనబడినను
మీరు మేలైనదే చేయవాలని ప్రార్థిస్తున్నాను. ఆ విధంగా ప్రభా మరి కొరింథీయులైనటువంటి వారి నిమిత్తమై అపొస్తలుడైన పౌలు కలిగిన భారం కొరకైన వందనాలు. ఓ దేవుల తండ్రి, ఏ దుష్కార్యము దేవుల తండ్రి సంఘంలో ఉండకూడనట్లు, ప్రజల్లో విశ్వాసంలో ఉండకూడనట్లు ప్రభా మీ యొక్క ఉద్దేశం ఏంటని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. మొదటి 2 వచనాల్లో కూడా మేము చదువుకున్న విధంగా ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట్ల ప్రతి మాట స్థిరపరచబడవాలని చూస్తుంటున్నాం. కనుక ఈ సమయంలో దేవుల తండ్రి, నేను మునుపు చెప్పి తిని నేను ఇప్పుడు మీ యొద్దకు లేకున్నాను, రెండవసారి మీ యొద్దకు ఉన్నట్టుగానే మునుపటి నుండి పాపము చేయి చుండిన వారికి మిగిలిన వారికందరికీ ముందుగా తెలియజేయనిదేమనగా, నేను తిరిగి వచ్చిన ఎడల కనికరమును చూపను. ఆ విధంగా ప్రభా మీరు ప్రభా మరి కనికరము చూపని దేవుడుగా ఉంటున్నాం పాపం చేయ వారి విషయంలో. కనుక ఈ సమయంలో సంఘం నిమిత్తమై ప్రభా ప్రార్థించుకునేటప్పుడు మీరు ఇచ్చినటువంటి సమయం కొరకై నీ వందనాలు చెల్లించుకుంటున్నాం. ఏ దుష్కార్యం కనబడకుండా నాకు ప్రభా మీరు మా విషయాల్లో ప్రభా మీరు కలిగినటువంటి భారం కొరకు కూడా ప్రభా నీ వందనాలు. మరి దేవుల తండ్రి సంఖ్యాకాండం 25వ అధ్యాయం నుండి ప్రభా చూస్తుంటున్నాం. ఇశ్రాయేలు ప్రజలు మోయాబు స్త్రీలతో ప్రభా వ్యభిచరించుచు వారి దేవతలకు ప్రభా వారు పూజించినటువంటి వారుగా చూస్తుంటున్నాం. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు అంతగా మరి తప్పిపోయినట్టుగా ఓ దేవుల తండ్రి మీరు ఇశ్రాయేలు మధ్యలో ప్రభా మరి ఒకసారి ప్రభా తెగులను ప్రభా తీసుకుని వచ్చినటువంటి వారుగా చూస్తుంటున్నాం. అక్కడ ప్రభా మరి చూస్తుంటున్నాం. అక్కడ సర్వ సమాజంలో ఉన్నటువంటి ప్రభా అధిపతులను, న్యాయాధిపతులను దేవుల తండ్రి మీరు పిలువనంపించి వారిని ప్రభా గుర్తించినారు. దేవుల తండ్రి మరి ఆ యొక్క సూర్యుని ఎదుట అని చెప్పబడినటువంటిదిగా చూస్తుంటున్నాం. ఓ దేవుల తండ్రి అధిపతులుగా ఉన్నవారు, పెద్దలుగా ఉన్నవారు దేవుల తండ్రి ఎంతో బాధ్యత కలిగినటువంటి వారు సైతము ప్రభాని సన్నిధిలో తప్పిపోయినట్లయితే సామాన్య ప్రజలు ఇంకెంతగానో తప్పిపోతారు. కనుక ఈ సమయంలో ఓ దేవుల తండ్రి ఆ యొక్క పెద్దలను ప్రభా మీరు దేవుల తండ్రి గుర్తించినటువంటి వారుగా చూస్తుంటున్నాం. ఈ విధంగా ఒకవైపు ఆ విధంగా జరుగుతున్నప్పుడు ఇంకోవైపు ప్రభా తెగులు వారి మధ్యలో ప్రభా రగులుకున్నటువంటి సమయంలో చూస్తున్నాం. విధానంగా ఉన్నప్పుడు మరి వారిలో ఉదయ తండ్రి షిమియోను గోత్రానికి చెందినటువంటి ఒక ప్రధాని కుమారుడు జిమ్రి విషయంలో మరి చూస్తున్నాం. మరి ప్రభా ఉదయ తండ్రి మరి మోయాబు స్త్రీల్లో వారి గోత్రాలకు చెందినటువంటి మరి ఆ యొక్క ముఖ్య స్త్రీ ఒక కుటుంబానికి చెందినటువంటి కోస్బి మరి చూస్తుంటున్నాం. ప్రధాని కుమార్తె మరి ఈ విధంగా ముఖ్యులైనటువంటి వారు దేవుని తండ్రి ఈ యొక్క పాపంలో ఉన్నప్పుడు నీ యొక్క ఉగ్రత ప్రభా మరి ఇశ్రాయేలు ప్రజలకు ప్రభా మరి రగులుకున్నటువంటిదిగా చూస్తుంటున్నాం. కృపల దేవా కనికరంగల ప్రభా పెద్దలైన వారు ఎంతగానో తప్పిపోతుంటున్నారు. విశ్వాసమైన వారు కూడా ప్రభా తప్పిపోతుంటున్నారు. 24,000 మంది ప్రభా మరి దేవుని తండ్రి ఆ యొక్క ప్రభా మరి తెగుల ద్వారా నశింపబడినటువంటి వారుగా చూస్తుంటున్నాం. ఉదయ తండ్రి జ్ఞాపకం చేసుకుని కనికరించి మరి కోరుతుంటున్నాము. ఈ సమయంలో మరి ఒకసారి ఈ యొక్క సంఘం యొక్క ప్రభా మరి పెద్దలుగా ఉన్నటువంటి వారందరి నిమిత్తమే ప్రార్థిస్తున్నాము. ఒక్కొక్కరిని ప్రభావ మీరు కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాము. అవి కూడా నన్ను ప్రభావ మరొకసారి ఈ రక్తంలో కడుగుమని వేడుకొని చూస్తుంటున్నాము. నిలబడుట దేవుని తండ్రి సరైనది కాదు ప్రభా, ఎంతో పరిశుద్ధమైన వారిగా ప్రభా ఉండవాలని నేను కోరుతూ వస్తుంటున్నాము. లేనట్లయితే ప్రభా నీ యొక్క ఉగ్రత, నీ యొక్క తెగులు పెద్దలైన వారికి ప్రభా మరి దేవుని తండ్రి రానైంటుంది కనుక ఉదయ తండ్రి జ్ఞాపకం చేసుకోండి, కనికరించి మరి వేడుకుంటున్నాం. ప్రభా నన్ను క్షమించండి, రక్తంలో కడగండి, మా కుటుంబాన్ని దేవుని తండ్రి రక్తంలో కడుగుమని వేడుకొని వస్తుంటున్నాము. ఎక్కడెక్కడ తప్పిపోతుంటున్నాము ఉదయ వాటన్నిటిలో ప్రభా దేవుని తండ్రి మమ్మల్ని కరుణించి క్షమించి రక్తంలో కడుగుమని కోరుతూ వస్తుంటున్నాము. మా దేవుడమైన ప్రభా ఈ సమయంలో విశ్వాస గృహానికి చెందిన ప్రతి కుటుంబం కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. దేవుని తండ్రి ఎవరును ప్రభా ఇలాంటి తెగులకు ప్రభా గురి కాకుండా సాయం చేసి నడిపించండి. ఉదయ తండ్రి
మరి ఇక్కడ సంఖ్యాకాండంలో చెప్పబడినటువంటి మాదిరి కాకుండా కరోనా వైరస్ మధ్యలో ప్రభావ మేము ఉంటున్నాము, జ్ఞాపకం చేసుకున్నామని వేడుకొంచుకొస్తున్నాము. ఉదయం తండ్రి కరుణించండి, కృప చూపించండి, సహాయం చేసి నడిపించండి. ఇక్కడ ఉన్నట్టు ప్రభావ మరి కుటుంబాలన్నిటి కొరకే ప్రార్థిస్తున్నాము. ఈ యొక్క ప్రత్యేకమైన కృప చూపించి ప్రతి కుటుంబాన్ని మీరు భద్రపరచగలరని ప్రభావ నీ వైపు చూస్తుంటున్నాము. ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభావ క్షమించండి, రక్తంలో కడగండి, పవిత్రపరచమని కోరుతూ వస్తుంటున్నాము. ఈ సమయంలో దగ్గర తండ్రి మీరే ప్రభావ పెద్దలైన వారిని క్షమించి రక్తంలో మనం కడుగుమని వేడుకొంచుతున్నాము. వృద్ధులుగా ప్రభావ మరి పెద్ద వయసులో ఉన్నటువంటి మా ప్రియులందరికీ కూడా ప్రార్థిస్తున్నాము. కనికరించి కాపాడమని కోరుతుంటున్నాము. ఉదయ తండ్రి కనికరించండి. ఈ సమయంలో ఉదయ తండ్రి మరియు ప్రభా వృద్ధాప్యంలో ఉన్నటువంటి స్త్రీల కొరకే కూడా ప్రార్థిస్తున్నాము. ప్రభా వయసు మీద పడినటువంటి వారందరి కొరకే ప్రార్థిస్తున్నాము. ఉదయ తండ్రి మీరు కనికరించి కృప చూపించమని వేడుకుంటున్నాము. ప్రభా మరి ఈ సమయంలో దేవర తండ్రి విధురాళ్ళ కొరకే ప్రార్థిస్తున్నాము. ప్రభా మీరు కనికరించండి, కృప చూపించి సాయం చేసి నడిపించమని కోరుతూ వస్తున్నాము. దేవర తండ్రి గర్భిణీ స్త్రీల కొరకే ప్రార్థిస్తున్నాం. ప్రభావ మీరు కనికరించుకొని ప్రసవం కొరకే సిద్ధం చేయండి. ఉదయ తండ్రి కృప చూపించి కనికరించండి. ఈ సమయంలో మా మధ్యలో ఉన్నటువంటి యవన బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాం. భవిష్యత్తు కొరకే ప్రభావం ఎదురు చూస్తుంటున్నాం. త్వరపెట్టండి, కార్యం చేయమని కోరుతూ వస్తుంటున్నాం. ఉదయ తండ్రి ఉద్యోగాలు కోల్పోయినటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. ఉదయ జ్ఞాపకం చేసుకుని కనికరించండి. ప్రభా ఈ యొక్క ప్రభావం మరి ఉన్నటువంటి ప్రభావం మరి ఈ యొక్క ఎంఎన్సీస్ అయినా కానీ ప్రభా వేరే వేరే ప్రభావ కంపెనీలు ఉదయం ఎలాంటి మరి ప్రభా కనికరము దయ లేకుండా ప్రభా మరి ప్రజలను ప్రభా దాన్ని తొలగిస్తున్నటువంటి వారుగా చూస్తుంటున్నాము. ఉదయం జ్ఞాపకం చేసుకుని కనికరించండి, కృప చూపించమని వేడుకొని వస్తుంటున్నాము. ఈ విధంగా మా బిడ్డలను జ్ఞాపకం చేసుకొని దేవర తండ్రి వారిని ప్రభావ మీరు కనికరించి దేవర తండ్రి కృప చూపించమని కోరుతూ వస్తుంటున్నాము. ఈ విధంగా మాతో మమ్మల్ని నడిపించి మాకు సహాయం చేయమని వేడుకొంచుతున్నాము. ఈ విధంగా ప్రభా మరి అనారోగ్యమైనటువంటి వారి కొరకే ప్రార్థిస్తున్నాము. ప్రభా మరి దేవుప్రియ ప్రజల కొరకే ప్రార్థిస్తున్నాం. ప్రభా ఆయన మీరు ముట్టి స్వస్థపరచమని కోరుతూ వస్తుంటున్నాము. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని కనికరించండి. సుంకన బ్రదర్ హార్ట్ ప్రాబ్లంతో ఉంటున్నాడు. ప్రభా మీరు కనికరించమని కోరుతుంటున్నాము. అదేవిధంగా ప్రభా దినేష్ బాబు కొరకే ప్రార్థిస్తున్నాము. దేవర తండ్రి జాన్ బ్రదర్ కొరకే ప్రార్థిస్తున్నాం. శశిరేఖ సహోదరు కొరకే ప్రార్థిస్తున్నాం. వాసంతి సహోదరు కొరకే ప్రార్థిస్తున్నాం. ఇంకను ప్రభా మరి అనేక మంది మా మధ్యలో ఉంటున్నారు. దేవర తండ్రి జ్ఞాపకం చేసుకొని కనికరించి కృప చూపించి సహాయం చేసి నడిపిస్తారని నేను వస్తుంటున్నాం. ఈ విధంగా మాతో ఉండండి, మమ్మల్ని నడిపించండి, మాకు సహాయం చేయమని కోరుతూ వస్తుంటున్నాం. ఈ విధంగా ప్రభా కరోనా వైరస్తో ఎఫెక్ట్ అయినటువంటి ప్రియులు ఉంటున్నారు. ఓఎంకే రాజు బ్రదర్ ప్రభా మరి రాజు కాలనీలో ప్రభా మరి రూబెన్ కొరకే కూడా ప్రార్థిస్తున్నాం. ప్రభా మరి అదేవిధంగా జాషువా కొరకే ప్రార్థిస్తున్నాం. నేను తండ్రి దినంలో మా మధ్యలో ఉన్నటువంటి వారందరినీ ప్రభు మీరు ముట్టి స్వస్థపరిచినటువంటి దేవానికి స్తోత్రాలు చెల్లించి వస్తుంటున్నాం. ఉదయం తండ్రి కృప చూపించున్నాం, సహాయం చేసి నడిపించమని నీ కృపకి అప్పగించుకొని వందనాలు స్తోత్రాలు చెల్లించు. పరిచర్యంతలో సహాయపడుతున్నటువంటి మా ప్రియులందరి కొరికే ప్రార్థిస్తూ పరిచర్య కొరికే ప్రార్థించిన వారందరి కొరికై ప్రభా బట్టి ప్రభా వందనాలు చెల్లించి వస్తుంటున్నాం. ఈ పరిచర్యని ప్రభా వీక్షించిన వారికి అందరికీ కూడా ప్రభా తగిన బహుమానం అని గ్రహించండి. ఉదయం తండ్రి ఎవరిని ప్రభా దేవర తండ్రి చులకనగా ప్రభా ఈ యొక్క పరిచయం తీసుకోకుండా అనేకులకు ప్రభా ఈ యొక్క సంగతిని ఇతరులకు చెప్పలాగున ఉదయం తండ్రి మీరు జరిగిస్తారని నీ వైపు చూస్తుంటున్నాము. ఉదయం తండ్రి కనికరించండి. విశ్వాసం గృహానికి చెందినటువంటి ప్రతి వారి కొరకే ప్రార్థిస్తున్నాము. కృప చూపించి కనికరించమని ఈ విధంగా ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని కనికరించండి. త్వరలో ప్రభా మా మందిరం తెరవబడినట్లు దేవర తండ్రి సేవకుడు కూడా ప్రభా మరి వచ్చినట్లు కూడా ప్రభా మీరు సహాయం చేసి నడిపించమని వందనాలు స్తోత్రాలు చెల్లించి వస్తుంటున్నాము. ప్రభా మరి కృప చూపించండి, కనికరించమని వందనాలు స్తోత్రాలు చెల్లించి మా ప్రభును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నమ్మకమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. సమయంలో మరి కొన్ని ప్రకటనలు కూడా ఉంటున్నాయి, జ్ఞాపకం చేసుకుని కనికరించండి. మరి జ్ఞాపకం ఉంచుకునే వాళ్ళని కోరుతూ వస్తుంటున్నాం.
మందిరము తెరిచి ఉండబడుతుంది. మరి ముందుడు భాగము మరి దినమంతా ఉదయం నుండి సాయంకాలం వరకు వీలైన వారు వచ్చి వస్తుంటున్నారు. అనేక మంది ప్రార్థన చేసుకోవడానికి మరి దగ్గర పాటలో ఉన్నటువంటి వారందరికీ మరి గ్రూప్లో ఉన్న వారందరూ ఇతరులకు కూడా తెలియపరచవాలని కోరుతూ వస్తుంటున్నాం. ప్రార్థించుకోవాలని మరి ఇతరుల కొరకు ప్రార్థన చేయాలనేటువంటి భారం కలిగిన వారందరూ వచ్చి ప్రార్థన చేసుకోనండి. మీ కొరకు శానిటైజర్ లిక్విడ్ ఉంటుంది, చేతులకు మరి అది రుద్దుకోవచ్చును. మాస్కులు ఉంటున్నాయి. వీటన్నిటిలో ప్రభు సహాయం చేసి వాడు ఉంటున్నాడు. మరి బైబిల్ కీర్తన పుస్తకాలు కూడా ఉంటున్నాయి. అవి లేకుండా కూడా మీరు వచ్చి ప్రార్థన చేసుకొని మరి వేరే పనుల మీద వచ్చి మరి ప్రార్థన చేసుకొని వెళ్ళగలరు. అదేవిధంగా మరి ఆదివారం కొరకై మరి మీరందరూ సిద్ధంగా మరి గ్రూప్ ద్వారా మీరందరూ తెలియపరచవాలని కోరుతూ వస్తుంటున్నాం. మరి మీరందరూ మందిరంలో మరి ఆరాధన కొరకై సేఫ్ డిస్టెన్స్ మెజర్ మరి కలిగి ఆరాధన చేసుకుందాము అని ధైర్యంగా ప్రభు వైపు చూస్తూ మీరు రావడానికి మీ యొక్క ఇష్టము కోరిక మరి మీరు చూపించినట్లయితే మరి మందిరం తెరవబడుతుంది. హెబ్రోన్ నుండి మనకు మరి వాక్య పరిచయ కొరకై మరి వారు పంపనంటున్నారు. మీరు త్వరగా మాకు మీ యొక్క మరి వాట్సాప్ గ్రూప్ నుండి మెసేజెస్ పంపవాలని కోరుతూ వస్తుంటున్నాం. అదేవిధంగా మరి గత 2 వారాలు మరి బల్లను కూడా కావాలని కొంతమంది అడిగినారు. ఇంట్లో బల్ల విచ్చడం మాకు తృప్తిగా లేదు కనుక మందిరంలో మరి మా కొరకు బల్ల విచ్చమన్నప్పుడు మరి బల్లను విరచడానికి గత 2 వారాల్లో మరి బల్ల మరి విరచటలో ప్రభు సహాయం చేసినాడు. ఆ విధంగా మరి ఈ యొక్క వచ్చే వారం కొరకు కూడా మీరు వీలైన వారు రావాలని కోరుతుంటున్నాం. ఎక్కువ మంది ఉంటే మందిరం తెరిచి మరి శానిటైజ్ చేయాలంటున్నాం. మీ యొక్క ఈ గ్రూప్ ద్వారా మెసేజెస్ మీరు పంపుతారని మరి మిమ్మల్ని బ్రతిమాల్చు విశ్వసించు వస్తుంటున్నాం. ఆ విధంగా సేను ప్రార్థన మందిరం ద్వారా దేవుడు గొప్ప కార్యం జరిగించుకోవాలని మరి మీ యొక్క సహాయం ఎంతగానో అవసరమైంటుంది. మీరు కూడా ప్రార్థించవాలని కోరుతుంటున్నాము. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.